యాదవులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? యాదవులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అత్యధికంగా జనాభా కలిగినటువంటిది ముదిరాజు సామాజిక వర్గము. ముదిరాజులు ఎంతమంది ఉన్నారంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 24,28,942 ఇంతమంది ముదిరాజులు ఉన్నారు. వాస్తవానికి 1,00,000కు ఒక ఎమ్మెల్యే గెలవాలనుకుంటే ఇప్పుడు ముదిరాజులు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? 24 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు? ఒక్కడే. మరి ముదిరాజులకి 23 సీట్లు ఎవరికి పోయినట్టు ఆలోచన చేసుకోరు. యాదవుల జనాభా ఎంత ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కమ్యూనిటీ యాదవ. ఎంత యాదవులు అంటే 19,77,368 మంది. 19,77,368 మంది యాదవులు ఉన్నారు. ఇక యాదవుల కుర్మ అని ఉంటుంది ఇంకో సామాజిక వర్గం, కుర్మ సామాజిక వర్గం. గొల్ల కుర్మ రెండు కలిపి మెజారిటీ పీపుల్ ఉంటారు. కుర్మ వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఒకసారి కామెంట్లో తెలియజేయండి. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది? కుర్మ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5,56,612 మంది కుర్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. కుర్మ సామాజిక వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒకడు బీర్లా లేనుడు. అంటే ఆడికాడికి ఇంకొకటి 2 రావాల్సిండే, అది పోయింది. ఈ గొల్ల కుర్మలు ఇద్దరు కలిస్తే 25 లక్షల మంది అవుతారు. అయితే ఇక్కడ ఒక్క ముదిరాజ్ సామాజిక వీళ్ళకే దాదాపుగా 24 సీట్లు రావాలి. ఈ రెండు కలిసి 25 రావాలి. వీళ్ళకి కలిసి 25 సీట్లు రావాలి గొల్ల కుర్మ కలిస్తే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక బలమైన సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం. గౌడు 997 మంది గౌడ సామాజిక వర్గం. వీళ్ళకి ఎన్ని రావాలి? దాదాపుగా 15 సీట్లు రావాలి. ఈ కుర్మ సామాజిక వర్గానికి 5 సీట్ల వరకు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇక గౌడ్స్ తర్వాత బలమైన సామాజిక వర్గం వచ్చేసి మున్నూరు కాపు. మున్నూరు కాపులు ఎంకే 13,05,296. వీళ్ళెంతమంది ఉండాలి? 13 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇక్కడ మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ, కుర్మ, గౌడు, ఆ తర్వాత పద్మశాలీలు కూడా రావాలి. 12 రావాలి. పద్మశాలీలకు 12 ఎమ్మెల్యేలు కావాలి. ముదిరాజులు 24 ఎమ్మెల్యేలు కావాలి. గొల్ల కుర్మలు కలిస్తే 25 రావాలి. గొల్ల కుర్మలు కలిస్తే 25 రావాలి. గౌడ్లకు 15 రావాలి. మున్నూరు కాపులకు 13 రావాలి. ఇగో ఇది లెక్క. ఇక్కడ చూడండి, వాళ్ళ జనాభా ప్రాతిపదికన చూస్తే 10, 16, 19, 6, 7, 8 లోటస్ వైట్ గ్లో 3-in-1 ఫేస్ వాష్ అంతా కలిసి దాదాపు 80 సీట్లు అయితే ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి 60 సీట్లు చాలు. 60 సీట్లు చాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా ఎంత అంటే 11,612. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల జనాభా 10,11,612 మంది. వీళ్లకు 100కి 100% ఇచ్చినా కూడా 10 ఎమ్మెల్యే సీట్లు రావాలి.
ఇక వెలమల జనాభా 1,02,000 1,02,310. ఇది వెలమల జనాభా. ఎస్ ఈ వెలమలకి ఎన్ని సీట్లు రావాలి? ఒకటి. మహా అయితే ఒకటి. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 10-14 ఉన్నాయి. 10 పైన ఉన్నాయి. 10-14 ఉన్నాయి. ఎస్ మరి ఎవడెత్తుకపోతా ఉండు? ఇక్కడ 10 సీట్లు రావాల్సిన రెడ్డిలకేమో 40 సీట్లు 40 ఉన్నాయి. ఎస్ 43 రెడ్డిలకు. 43 ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి రావాల్సినటువంటి వెలమలకేమో 14 వచ్చినాయి. మరి ఎవరి సొమ్ముతోటి ఎవడు బతుకుతా ఉండు, ఎవరి ఓట్లతో ఎవడు బతుకుతా ఉన్నాడు అనేది ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి లెక్క. ఇది నా లెక్క కాదు, ఇవి నేనేసిన అంకెలు కాదు, కేసీఆర్ తయారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవన్నీ. ఇన్ని రోజులు దాచిపెట్టిండే కేసీఆర్. ఏదో నేను ఎమ్మెల్సీ అయినా కాబట్టి నేను దేగలిగిన వీటిని. ఇగో ఇది ఈ లెక్కలు, ఇవి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు. మరి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు, ముఖ్యంగా ముదిరాజులకు, మున్నూరు కాపులకు, యాదవులకు, కురుమలకు, గౌడ్లకు ఈటి సంగతి ఏం తెలవాలి. ఈ 10 లక్షల మందిలో కూడా మళ్ళా గుటాటి వేరు, మొటాటి వేరు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా పాకనాటి అవి అట్లా వేరు 7 పాకనాటి అవన్నీ వేరే ఉన్నాయి. మళ్ళా ఆ లెక్కలు ఇంకా గమ్మతుంటాయి. ఆ లెక్కలు చూస్తే మొత్తం జనాభాలో ఓసీలంతా కలిసి 6.98%, బీసీలు 60%. ఎస్ ఇది లెక్క. 60% ఉన్నోళ్ళేమో 19 మంది. 60% ఉన్నోళ్ళు 6% ఉన్నోళ్ళు 6% ఉన్నోళ్ళేమో 60 మంది. ఎస్ ఇగో ఇది రాజకీయ ముఖ చిత్రం. మునుగోడు నియోజకవర్గాన్ని ఇప్పుడు చూసిరు కదా. మునుగోడు కాడ